ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు 2024 ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయడం లేదని చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తనని ఖరారు చేసినా పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని అన్న రాంబాబు వివరించారు. జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి. మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా. ఇప్పటికైనా కూడా మీరు ఇది చేయకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు. అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా. ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు, ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా, మన నాయకుడు బాగుండాలా, తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి. నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే జిల్లా పెద్దలను కూడా కోరుతా ఉన్నా, మీరు మేము మనందరం కూడా ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము, గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరెందుకు గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది. మేము ఎంత ఒకవేళ వ్యాపార కులస్తుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ ఫైనల్గా 2009వ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిద్దలూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, ఆ రోజున్నటువంటి కేడర్ మొత్తానికి, అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, నన్ను ఆదరించిన వ్యక్తులకు, అలాగే 2019వ సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ అతిపెద్ద మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కూడా. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు 2024 ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయడం లేదని చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తనని ఖరారు చేసినా పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు రాంబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత 3 రోజులుగా పార్టీ మారుతున్నాడని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పార్టీ మారుతున్నాడు, జనసేనలో చేస్తున్నాడనే ప్రచారం అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా రావడంతో ఈ రోజు మార్కాపురంలో అతని స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్ చేయడం జరిగింది. నేను 2024 ఎమ్మెల్యేగా పోటీ చేయటం లేదు, జగన్ అని నాకు గిద్దలూరుకి సీటు కన్ఫర్మ్ చేసినప్పటికీ నేను నా ఆరోగ్య రీత్యా నేను ఎన్నికలకు వెళ్తలేదు అనే విధంగా సంచలనంగా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి పార్టీకి నేను మారలేదు అనే విధంగానే చెప్పారు. కానీ గతంలో పిఆర్పి తరఫున ఈ ప్రచారానికి కారణం కూడా గతంలో పిఆర్పి తరఫున ఈయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. అలాగే ప్రస్తుతం 2019లో కూడా ఇతను వైసీపీ తరఫున రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా కూడా గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో ఇతను గెలిచిన దగ్గర నుండి రెడ్డి సామాజిక వర్గం నుండి, అంటే జగన్ సామాజిక వర్గం నుండి అనేక అవమానాలు పాలవటం, అలాగే సంచలనంగా రెడ్డి సామాజిక వర్గం లేకపోయినా నేను నుంచుంటానని చెప్పి చెప్పటం, అలా ఆత్మధైర్యంతో ఉన్నారు. కానీ ప్రస్తుతం సమీకరణాల్లో భాగంగా అన్న రాంబాబుకి సీట్ లేదు అని వైసీపీ పార్టీ నుండి కొన్ని వార్తలు వస్తున్న తరుణంలోనే ఇలాంటి నిర్ణయం అనేది ఇప్పుడు ఆరోగ్యరీత్యా నేను పోటీ నుండి తప్పుకుంటున్నానని చెప్పడం అనేది తెలుస్తుంది. ఏమని రైట్, థ్యాంక్ యూ.